చాలామంది వాళ్ళు సినిమాలు చూస్తాము, సీరియల్స్ చూస్తాము అని చెప్తూ ఉంటారు. సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం తప్పు అని అనటం లేదు. కానీ కొంతవరకు మాత్రమే చూడాలి. అంతేగాని ఇంకా అది లేకపోతే నేను నిద్రపోను, సినిమా చూడకపోతే నేను అన్నం తినను అంత ఎక్స్‌టెంట్ ఉండకూడదు. అయినా ఇవాళ రేపు మంచి సినిమాలు ఎక్కడొస్తున్నాయేంటి? ఇవాళ రేపు సినిమాల్లో మోరల్ ఏమీ లేదు. ఎంతసేపు వాళ్ళని వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు కత్తులతో నరుక్కోవడం ఇవే వస్తున్నాయి. ఇంకా సీరియల్స్ అయితే భయంకరంగా తయారయ్యాయి సీరియల్స్ కూడాను. ఆ సీరియల్స్‌లో ఎంతసేపు ఎవ్వరూ అర్థం చేసుకోరు. పైగా సీరియల్స్‌లో ఎంతసేపు అత్తగారినెలా టీలో విషం కలిపి ఇవ్వాలి, లేకపోతే పెద్దవాళ్ళ ఆలోచనలే చెప్పుకుందాంలెండి. తక్కువ కట్నం తీసుకొచ్చారు, కోడల్ని ఇంట్లో నుంచి ఏ విధంగా పంపించాలని కొంతమందికి ఆలోచన. కొంతమందికి మొదటి నుంచే ఇంకోళ్ళెవరితోనో పరిచయాలు పెంచుకుని, వాళ్ళతో చెప్పుడు మాటలు విని కుటుంబాలను దూరం చేసుకుంటారు కొందరు. కొందరేమొచ్చి ఇంకా మేము ఉండలేకపోతున్నాము, మాకు ప్రైవసీ కావాలి అని. అసలు అది ప్రైవసీ కాదు. తెలుగు పదం ఏమిటంటే పరులకు వశమయ్యాం కాబట్టి ప్రైవసీ. అదో ఇంగ్లీష్ పదం కానీ ప్రైవసీ అనే పదం ఎక్కడా లేదు. అది ఏమిటి అంటే ప్రైవసీ అంటే ఏమిటి? ఇంట్లో వాళ్ళు అక్కర్లేకుండా బయట ఎవరో తెలియని వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు తియ్యగా మాట్లాడేస్తున్నారు మనతోటి. వాళ్ళు ఎక్కడ లేని ప్రేమంతా మన మీదే చూపించేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా. సో ఇంకా వాళ్ళ దీనికి మనం ఆకర్షితులం అయిపోయి ఇంకా ఇంట్లో మనుషులు ఉన్నారు వాళ్ళని పట్టించుకుందాం అనేది లేకుండా ఉన్నాం ఈ రోజుల్లో. చాలామంది మగవాళ్ళు అంటారేమిటండి, ఆడవాళ్ళు కూడా అలానే తయారయ్యారు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానా అని అనుకుంటారు కానీ నేను చెప్పడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే మాలాంటి యువతులు బాగుండాలి అంటే ముందు పెద్దవాళ్ళు కరెక్ట్‌గా ఉంటేనే కదా మేము బాగుంటాము. పెద్దవాళ్ళు మాకు ప్రతిరోజు రామాయణం గురించి, భాగవతం గురించి, మహాభారతం గురించి, శివాజీ గురించి, ఆది శంకరాచార్య గురించి, భారతీ తీర్థ మహాస్వామి వాళ్ళ గురించి, ఇలాంటి వాళ్ళ గురించి చెప్తేనే కదా మాలో ఉన్న చెడు అంతా పోయి మంచి అనేది ఏర్పడుతుంది. అందుకే కదా ఇవాళ రేపు హెల్తీ ఎన్విరాన్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు కోర్సులు పెడతారు. ఆ కోర్సులకి ఎప్పుడూ వెళ్ళకూడదు మనం. ఎందుకంటే మనకు పర్సు ఖర్చయిపోతుంది తప్ప ఆ కోర్సు వల్ల బాగుపడేది ఏమీ ఉండదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటండి నాకు అర్థం కాదు. ఆ ఇంట్లో పొద్దున్న లేచి దీపారాధన, పిల్లలతో సంధ్యావందనం చేయించడము, లేకపోతే ఏమైనా శ్లోకాలు చెప్పించడం, లేకపోతే సుమతి శతకాలు, వేమన శతకాలు, కుమారి శతకాలు, కుమార శతకాలు, భాస్కర శతకాలు, దాశరథి శతకాలు, కాళహస్తీశ్వర శతకాలు, సీస పద్యాలు, కంద పద్యాలు ఇన్ని ఉండగా మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారేంటండి? దానికో 3000 ముందుగా అడ్వాన్స్ కట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఇదే చెప్తారు, తొందరగా లేచి మీ పని మీరు చేసుకోండి అని. అదేదో మనం ఫాలో అవ్వకుండా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం ఏమిటి? కొత్తగా వచ్చే ఇవాళ రేపు. పైగా దౌర్భాగ్యం ఏమిటి అంటే డిగ్రీ చదివే పిల్లలకు కూడా గ్రూపుల్లో పెడుతున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుకి జాయిన్ అవ్వండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అదొక చదువు కాదండి, పిల్లలకి నేర్పిస్తే వచ్చేది. అది పెద్దవాళ్ళు మొదటి నుంచి ఇంటి ఆచారాలు పాటిస్తూ ఇంట్లో దైవ ప్రార్థనలు చేస్తూ ఉంటేనే ఇంట్లో పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అంతేగాని ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకుని, ఎవరి వాట్సాప్లు ఓపెన్ చేసి చాటింగ్లు చేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పంపించానా, స్టోరీ పెట్టానా, వాళ్ళు రిప్లై అయ్యారా లేదా, ఇవే నడుస్తుంది. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను కానీ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. ఉన్నా కూడా నేను అసలు వాడను.
ఎవరు ఏది పెట్టినా నేను అసలు రెస్పాండ్ అవ్వను. ఎవరు నాకు పెట్టినా నేను రెస్పాన్స్ ఇవ్వను. నేను ఎవ్వరికీ ఏమీ స్టోరీలు పెట్టను. నేను మీకు ఏది చేస్తున్నానో నేను అదే చెప్తున్నాను. అంతేగాని నేను ఒకలాగా ఆలోచించి నేనిప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకుని నేను అందరికీ చెప్పాననుకో ఇన్‌స్టాగ్రామ్ వాడకూడదని. నన్ను అడుగుతారు అందరూ, "నువ్వెలా చెప్పగలవు? నీకు ఇన్‌స్టాగ్రామ్ ఉన్నప్పుడు నువ్వు ఇంకొకళ్ళకి వాడొద్దు అని చెప్పడానికి నువ్వెవరు?" అని నన్ను ప్రశ్నిస్తారు. అంతే కదండీ! ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అని తెలుగులో ఊరికే అనలేదు. రాజు న్యాయంగా, ధర్మంగా ఉంటే ప్రజలు కూడా అతన్నే ఆశ్రయిస్తారు. రాజే అవినీతి, అన్యాయంగా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు మరి. అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు గురువు కరెక్ట్‌గా ఉంటేనే శిష్యులు బాగుపడతారు. గురువే సరిగ్గా లేకపోతే శిష్యులేం బాగుపడతారు? ఇప్పుడు పాఠశాలకి గురువు ఉన్నారనుకోండి, పాఠశాల 10కి మొదలవుతుంది. గురువు ఏం చేయాలి? 9:30కి పాఠశాలలో కూర్చోవాలొచ్చి. ఒకవేళ పిల్లలు 10కి వచ్చారనుకోండి, 10, 10:15 అలా వచ్చారనుకోండి, గురువుకి అడిగే హక్కు ఉంది. ఎందుకు లేటొచ్చావు నువ్వు అని. గురువే 10:15కి వచ్చి పిల్లలు తొందరగా రావాలి అంటే రేపొద్దున పిల్లలు ప్రశ్నిస్తారు కదా! ఏమిటి మీరు లేట్‌గా వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు? మీరు ముందు కరెక్ట్‌గా రావాలి కదా! అప్పుడే మేము కరెక్ట్‌గా వస్తాము కదా అని. అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే ప్రత్యేకంగా ఇంకా ఏమీ అన్నీ మన కాలకృత్యాలు మానేసుకుని ఇంకా కూర్చోమని చెప్పలేదు. పొద్దున్నే లేస్తూ మన కులదైవాన్ని ప్రార్థించుకోవడం, తర్వాత ఇంకా ఏంటి తొందరగా స్నానం ముగించుకోవడం, తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోవడం, తర్వాత అందరితో మంచిగా ఉండడం, అబద్ధాలాడడం, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని నిందలు చెప్పడం ఇవన్నీ చేయకూడదు. తర్వాత ఎందుకు కూడా మనం ఎప్పుడూ సాటిస్ఫాక్షన్‌గానే ఉండాలి ఎప్పుడూను. సాటిస్ఫాక్షన్ ఉండకపోతే జీవితానికి సుఖం ఉండదు. అందుకే కదా తెలుగులో ఒకటి చెప్తారు, సంతృప్తి లేనిదే సౌఖ్యం సున్నా అని. సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంకా ఆశ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు డబ్బు గురించి ఉందనుకోండి, ఎక్కువ డబ్బున్న దగ్గర పాములొస్తాయి తెలుసా అండి? ఎందుకంటే నాకు తెలీదు, మా ఇంట్లో చెప్తూ ఉంటే విన్నాను. ఎక్కడైతే ఊరికే నోట్ల కట్టలు ఇంతింతేసి ఉంటాయండి, అక్కడ పాములొచ్చి బుసలు కొడుతూ ఉంటాయి. ఆ డబ్బంతా పాములకి ఉండే లక్షణం అది. ఎక్కడ డబ్బు బాగా ఉంటే పాములొస్తాయి. సో, అలాగా బంగారం ఉన్నా కూడా అలానే జరుగుతుంది. ఎవరికైనా దాన ధర్మాలు చేయడం. సో, ఇవన్నీ నేర్చుకోవాలి. అప్పుడే మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. పుట్టినరోజు అంటారు. పుట్టినరోజు కూడా ఈ రోజుల్లో చేసుకుంటున్నట్టు ఒకప్పుడు ఎప్పుడూ ఉండేది కాదు. పుట్టినరోజు అంటే స్నానం చేసుకొని గుడికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకోవడం, తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే నానమ్మ, తాతగారు, అమ్మమ్మ, తాతగారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవడం, తర్వాత ఇంట్లో ఏమైనా పిండి వంటలు చేస్తే తినడం. అంతేగాని ప్రత్యేకంగా పుట్టినరోజు అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఇప్పుడు కాలం మారింది. కొంత ఎక్స్‌టెంట్ వరకు పుట్టినరోజులు చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే ఇప్పుడు మనకి ఇంట్లోనే సౌకర్యంగా ఉండేటట్టు కేక్ తెచ్చుకుని సింపుల్‌గా అందరిని పిలవక్కర్లేదు. మన ఇంట్లో వాళ్ళతోటే. అందులో కూడా ఏంటి తెలుసా? కేకు కోసేటప్పుడు దీపం వెలిగించే ఉంచుకోవాలి తప్ప దీపం ఆర్పకూడదు. మనం ఇంగ్లీష్ కల్చర్ ఫాలో అవుతాం. అందుకే కదా గరికపాటి నరసింహారావు గారు ఒక సాంగ్ పాడతారు. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనౌ పాకనౌ కోసి ముక్కలను పంచగనేరుడు, దీపమార్పు ఈ జన్మదిన శోభనమేలచ, దీపమార్పు ఈ జన్మదిన శోభనమేలచ, జ్ఞానదీపమై చీకటి పాలద్రోవులై జీవిత సారమటంచునుండెని. అంటే ఏంటి? కేకులు కొయ్యడమే తప్పు అసలు. కేకులు కొయ్యొచ్చు ఎంతవరకు? ఒక వరకు. పైగా దాన్ని కోసి ఆ కేకుని ఫేస్ అంతా పూసుకుని, అదేమీ ఇది కాదు కదా, మైదా పిండి కాదు కదా మొహానికంతా పూసుకుని, ఇంకా కేకుతో ఆటలేంటండి? తినే పదార్థంతో అస్సలెప్పుడూ ఆడుకోకూడదు. ఎందుకంటే అది అన్నపూర్ణాదేవితో సమానం. సో, కేకులు కోసుకోవచ్చు కొంతవరకు. తర్వాత
దీపం ఆర్పకూడదు ఎప్పుడు. మన ఇండియన్ కల్చరే దీపం. అందుకే కదా దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపో హరిత పాపమో, సంధ్యా దీపం నమోస్తుతే అన్నారు. దీపం ఉండాలి ఎప్పుడు, ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి. కొంతవరకు వెలిగితే మంచిది. సో దీపం ఆపకూడదు ఎప్పుడు. సో తర్వాత ఇంకా ఎవరికి ఇవ్వాలి కేకులు? పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, వాళ్ళకి ఇవ్వచ్చు కేక్ కట్ చేసి. మన ఫ్రెండ్స్ని కూడా పిలుచుకుని ఇవ్వచ్చు. కాకపోతే ఎక్కువ ప్రిఫర్ చేసేది మనం అనాథ పిల్లలకి, లేని వాళ్ళకే ఇవ్వాలి ఎప్పుడూను. ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఎక్కువ దాన ధర్మాలు ఏమీ చెయ్యక్కర్లేదు. ఎప్పుడూ లేని వాళ్ళకే చెయ్యొచ్చు. సో అలాగా పుట్టినరోజు నాడు గోశాలకి వెళ్ళి గోవుకి ఇంత గడ్డి తినిపించినా ఇంకా ఆ సంవత్సరంలో మనకి అన్నీ మంచే జరుగుతుంది. పుట్టినరోజు నాడు ఇంకా శాస్త్రోక్తంగా చెప్పాలి అంటే ఇది అభ్యుదయ స్నానం చేయాలంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే అలక్ష్మి పోతుందంటారు. సో అంతవరకు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. సో చేస్తే మంచిది అని పండితులు అలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ ట్రై చేసాక తెలుస్తుంది. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. మనం మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ పద్ధతిగా పాటిస్తే మనకి ఎటువంటి ఆపదలు రావు. ఇది నేను నమ్ముతాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.